greatest minds of India. Jagadish will not only make the plants talk, he will make the pots dance. Such a brilliant mind is there in India. Encourage him with Vivekananda. ఆ కుంపట్లు కూడా డాన్స్ చేస్తాయంట, చెట్లు మాట్లాడతాయి, ఉన్న కొండ కూడా డాన్స్ చేస్తుంది. అలాంటి మేధావి మన దేశంలో ఉన్నాడు, గౌరవించండి అతన్ని అని వివేకానంద బాధపడతారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏం చేస్తారు? ఈ విధంగా వివేక నలుమూలలు. ముఖ్యంగా ఆయనకి కావాల్సింది ఆధ్యాత్మిక వెలుగు, డివినిటీ ఆఫ్ మ్యాన్, దైవత్వం. మీ చిన్నారుల్లో ఆ దైవత్వం. ఉదాహరణకి ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత, లేక రేపో ఉదయమో 2 రోజుల తర్వాత 16వ అధ్యాయం భగవద్గీత నేర్పించండి వాళ్ళకి. 16వ అధ్యాయం భగవద్గీత. ఏంటి పేరుది? దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవ అసుర సంపత్తు ప్రతి మనిషిలో ఉంది. దైవం ఉంది, అసురులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఇవి అసురులు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమ యజ్ఞశ్చ స్వాధ్యాయ ఇత్యాది 26 లక్షణాలు ఉన్నాయి మనలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్షణాలు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాని గురించి చదవాలి, దాని గురించి వినాలి, దాని గురించి ఆలోచించాలి. అభయం, ఫియర్లెస్నెస్. సత్వ సంశుద్ధి, అది మనస్సు ఎక్కడ ఉండాలి? శుద్ధమైన మనస్సు ఉండాలి. ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది చదువుతామో జాగ్రత్త వహించాలి. రీల్స్ గురించి చెప్పారు, సీరియల్స్ గురించి చెప్పారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి మీడియా ద్వారా. ఒక అమ్మాయి హైదరాబాద్లో రీసెంట్గా ఆ సీరియల్ చూస్తూ అదే నిజం అనుకొని 5వ అంతస్తు పడి చచ్చిపోయింది. ఎంతవరకు లోపల మనసును చెడగొడుతుందో చూడండి. పాపం ఆమె ఎవరిని చెప్పలేదు, ఎవరు చేయలేదు. మరొక అమ్మాయి ఎడిక్ట్ అయిపోయి మొబైల్ ఫోన్కి ఒకరోజు మిస్డ్ కాల్ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ కూతురు హైదరాబాద్లో మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరని చెప్పి మళ్ళా కాల్ చేసింది. అక్కడి నుంచి ఇంకొక వ్యక్తి ప్రేమగా మాట్లాడాడు, చాలా విశ్వాసంతో మాట్లాడాడు. పాత బస్తీకి తీసుకెళ్ళాడు బేగం బజార్కి. 2వ రోజు రమ్మన్నాడు, 4వ రోజు రమ్మన్నాడు. 1 నెల తర్వాత తన శవం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడి కనబడింది. 15 సంవత్సరాల పాప, ఐఏఎస్ ఆఫీసర్ కూతురు, ఈ ఫోన్ అడిక్షన్ వల్ల. సో ఇలాంటి ఒక దీనికి రక్షణ ఎవరు? పోలీసులా? కెనడాలా? ఎవరు రక్షణ చేస్తారు? స్వయం ప్రకాశ, ఆత్మశక్తి ఒక్కటే మమ్మల్ని రక్షిస్తుంది. వాల్మీకి మహర్షి రాస్తాడు, అశోక వాటికలో శ్రీలంకలో నలుమూలలో చుట్టూను రాక్షసులు సీతామాతని ప్రేమిస్తున్నారు. రాముని స్వీకరించు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. గడ్డి పుల్ల పెట్టి రావణుడితో మాట్లాడింది మహాతల్లి జగజ్జనని. రాముడి ముఖం కూడా చూడలేదు ఆవిడ. రామమయంగా ధ్యానం చేస్తుంది అని రాస్తాడు వాల్మీకి. తర్వాత మాట్లాడతాడు, ఎవరు రక్షించారు? రాముడు ఇటువైపు ఉన్నాడు, భారతదేశంలో ఎత్తుతున్నాడు సీతా అని. లక్ష్మణుడు లేడు, హనుమాన్ ఇంకా వెళ్ళలేదు. ఒక్క మాట ముగించేస్తాడు. ఎవరు రక్షించారు సీతామాతని? స్వశీలేన రక్షిత సీత. సీతామాత స్వయం శీలమే తనను రక్షించింది, అగ్నిలాగా కాపాడిందండి. చిన్నారులు, అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు అవుతారు. రక్షణ ఏమిటది? పోలీసు వాళ్ళు కాదు. ఎన్ని కెమెరాలు పెట్టిన కాలేజీలో అవస్థలు చూస్తున్నాం. ఇప్పుడు పత్రికల్లో ఏమి జరుగుతుందో, వేరే కాలేజీ నుంచి కెమెరాలు పెడుతున్నారు. ఎవరు రక్షణ? స్వశీలైన రక్షిత. ఆ కమాండ్ ఇవ్వాలి, ఆ డిసిప్లిన్ ఇవ్వాలి, ఫెయిత్ ఇవ్వాలి, ఆ ప్రేమ ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి. అలాంటి వివేకానంద కోటగిరి స్కూల్ ప్రాంతంలో ఇసుక సమితి మూలకంగా చేశారు. ఈ వైబ్రేషన్స్ ఏమున్నాయో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అంతా నలుమూలలో ప్రవహించి ఒక కొత్త నిజామాబాద్ చూద్దాం. ఇంకొచ్చే సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి యానివర్సరీగా. అంత లోపల మీరు కూడా ప్లాన్ చేసుకొని ఒక ఉన్నత స్థానానికి నిజామాబాద్ జిల్లా తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి రిఫ్లెక్షన్ అన్ని జిల్లాలకు వెళ్ళి బంగారు తెలంగాణ ఏది మనం 2014లో ఆహ్వానించామో అది వివేకానంద ద్వారా ప్రేమతో, విశ్వాసంతో, ఆధ్యాత్మికతో వెలగాలని ప్రార్థిస్తూ మీకు ఆ వివేకానంద ఆశీస్సులు మీ పిల్లల మీద, మీ కుటుంబ సభ్యుల మీద, ప్రజల మీద, రైతుల మీద, అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై వివేకానంద, జై రామ.